ఆఖరికి జనస్వరాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ గారు సింగిల్గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. అది కూడా బీజేపీ బాగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచాడు బై ఎలక్షన్లో. గత 30 సంవత్సరాలుగా బీజేపీ ఆ నియోజకవర్గంలో ఫుల్ అంటే స్ట్రాంగ్గా నిలిచింది. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ భారీ మెజార్టీతో గెలిచింది. అలాంటి నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ వస్తే ప్రశాంత్ కిషోర్ గారు పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచాడు. సింగిల్గా పోటీ చేశాడు, ఎవరితో పొత్తు పెట్టుకోలే. నా కాంగ్రెస్, నా ఆర్జేడీ, నా ఇంకొక పార్టీ ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలే. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేయించాడు పార్టీని. అతను పోటీ చేయలేదు, కానీ ఆయన పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టి పోటీ చేయించాడు. ఒక అసెంబ్లీ స్థానంలో కూడా గెలవలేదు, ఎక్కడా కానీ బాధపడలే, వెనుకడికి వేయలే. ఈసారి బై ఎలక్షన్లో మీరెవరు దిగకండి, నేనే దిగుతా మన పార్టీ తరఫున అని చెప్పేసి సింగిల్గా పోటీ చేసి 30 రోజులు ప్రచారం చేసి ఎమ్మెల్యేగా గెలిచిపోయాడు. 30 ఏళ్ల పాటు ఒక నియోజకవర్గంలో బాగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి బీజేపీ పార్టీని 30 రోజులు ఆ నియోజకవర్గంలో ప్రచారం చేసి సింగిల్గా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఆ దమ్ము, ఆ ధైర్యం ఏపీలో ఉన్నటువంటి పీకే గారికి ఉందా? ఒకసారి ఓడిపోయేసరికి ఒకసారి పోటీ చేశాడు, ఒకసారి ఓడిపోయేసరికి బాధపడిపోయి భయపడిపోయి పొత్తులు లేనిదే ఇంక మనం బతకలేము, మనకి ఇంకా రాజకీయాలు సెట్ అవ్వు అని చెప్పేసి పొత్తులు పెట్టుకొని, ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే మళ్ళీ ప్రాబ్లం ఏమైనా అవుతుంది అని చెప్పేసి ఇంకో పార్టీని కూడా కలుపుకొని 3 పార్టీలతో కలిసి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి లెవెల్లో ప్రసంగాలు ఇస్తూ ఉంటాడు. సింగిల్గా పోటీ చేసి నిలబడి పోటీ చేసి గెలిస్తే ఆ కిక్కే వేరు. తమిళనాడు రాష్ట్రంలో విజయ్ గారు, బీహార్లో జనస్వరాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ గారు, ఇలాంటి వ్యక్తుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ వాళ్ళ దగ్గర పనిచేద్దామా, వీళ్ళ దగ్గర పనిచేద్దామా, వాళ్ళతో కలిసి పనిచేద్దామా, వీళ్ళతో కలిసి పనిచేద్దామని అంటారే తప్ప, అదే మనం సింగిల్గా పోటీ చేద్దాం, మన క్యాడర్ని మనం గట్టిగా నిలుపుకొని మన క్యాడర్ ఇంకా పెంచుకుందాం, మన సంఖ్యను పెంచుకుందాం, సింగిల్గా పోటీ చేద్దాం, మన పార్టీ వ్యక్తుల్ని కార్యకర్తల్ని ఎమ్మెల్యేలుగా చేసుకుందాం, ఆ పార్టీ నుంచి ఈ పార్టీని తీసుకొచ్చి మన పార్టీ చేర్చుకొని వాళ్ళెవరో బీఫామ్ ఇస్తే మన పార్టీ నుంచి పోటీ చేసి ఆ కర్మ ఎందుకు? మరి ఆ విధంగా చేస్తే మన పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఎమ్మెల్యేలుగా గెలవాలా? ఎప్పుడు మన పార్టీ అధికారంలోకి రావాలా? ఎప్పుడు మన ముఖ్యమంత్రి అవ్వాలా అన్న ఆలోచన ఉందా? లేదు. అట్లీస్ట్ ఆ పక్క రాష్ట్రాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అనే సరే కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకునే పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా అడుగులు వేస్తే నిజంగా చూడాలని చెప్పేసి చాలామంది వేచి చూస్తున్నారు. లేదు, నేను ఇంకొక 3 టర్మ్స్ వరకు నేను ఇలానే పొత్తులోనే వెళ్తాను, సింగిల్గా పోటీ చేసే ప్రసక్తి లేదు అని చెప్పేసి ముందుకెళ్తే ఆ పార్టీకే నష్టం. చూడండి, కావాలంటే నెక్స్ట్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనస్వరాజ్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. సింగిల్గా పోటీ చేసి అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఎందుకు చేయడం లేదో అర్థం కావడం లేదు. ఎనీహా 3 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే ఈరోజు ఫలితాలు కూడా వెలువడ్డాయి. 3 అసెంబ్లీ స్థానాల్లో 2 బీజేపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఒకటి బీహార్లో బకింపూర్, ఇంకొకటి మధ్యప్రదేశ్లో కూడా ఒకటి ఓడిపోయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇక్కడ జనస్వరాజ్ పార్టీ గెలిచింది. ఇంకొకటి గుజరాత్లో బీజేపీ పార్టీ గెలిచింది. అంటే జన్జీత్ దెబ్బ గట్టిగా తగిలినట్టుగా కనిపిస్తుంది బీజేపీ పార్టీకి. ముందు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూడాలి. కానీ ఈసారిగా రాబోయే ఎలక్షన్లో మాత్రం బీజేపీకి కొంచెం ఇబ్బందికర వాతావరణం అయితే ఉండొచ్చు. ఎందుకంటే జన్జీ, అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు. అయినా ఎన్ని ఎఫెక్ట్లు ఉన్నాయి కానీ మన దగ్గర ఈవీఎంలు ఉంటే మనం ఏమైనా సరే చేయొచ్చు అన్న ధీమా కూడా ఉండొచ్చేమో వాళ్ళు. లేకపోతే ఈ బై ఎలక్షన్ని ఈవీఎంలు
మేనేజ్ చేయకుండా అలానే చేసుకుని వచ్చాము, మన సత్తా ఏందో చూపిద్దామనేసి. సో అసలు స్వరూపం బయటపడింది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి కొంచెం జాగ్రత్త పడతారేమో, చూద్దాం మరి.